ఈరోజు మీతో మాట్లాడడానికి ఆశించుచున్నటువంటి అంశం హోలీ స్పిరిట్ అండ్ అవర్ సాల్వేషన్. పరిశుద్ధాత్మ మరియు మన రక్షణ. పరిశుద్ధాత్మకు మన రక్షణలో ఉన్న పాత్ర ఏమిటి? మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందు నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దాని 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుదామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకమునుపే ఆయన పుట్టిక సందర్భంలో పరలోకపు దూత వచ్చి పలికిన ఒక అద్భుతమైన మాట మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని అనెను. యేసుక్రీస్తుని జననానికి ముందు యోసేఫుతో మాట్లాడుచున్నటువంటి సమయంలో దేవదూత వచ్చి చెప్పిన మాట, ఇదిగో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు జన్మించిన దానికంటే ముందు ఆయన జననం ఎందుకోసం, ఎందుకు ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అనేది స్పష్టంగా తెలియపరిచాడు. అక్కడ అంటున్నారు, తమ ప్రజలను వారి పాపముల నుండి విమోచించువాడు ఆయనే. యేసు లోకములో ప్రతి ఒక్కరి పాపమును విమోచించడానికి పుట్టబోచున్నాడని గబ్రియల్ దూత వచ్చి చెప్పాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువును గూర్చి మాట్లాడినటువంటి మాట యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ మనం ఇలా చూస్తున్నాం. 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యేసుక్రీస్తుని జననానికి ముందు గబ్రియల్ దూత పలికారు, ఆయన తమ ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి ఈ లోకానికి వస్తున్నాడు. వచ్చిన యేసయ్యను గురించి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని గురించి తెలియపరిచిన మాట మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. 1 Corinthians chapter 15 verse 3, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినము లేపబడెను. ఇక్కడ దేవుని వాక్యములో పౌలు గారు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రవక్త పలికిన కార్యం, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించిన కార్యం నెరవేరినట్లు పౌలు గారు తన పత్రికల్లో చక్కగా రాసి పెట్టారు. ఇదిగో లేఖనములు నెరవేరినట్లు యేసు మన పాపముల నిమిత్తము మరణించి మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ వాక్యములో ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది సాక్ష్యాధారముతో మనకు కనబడుచున్నది. యెరూషలేములో, బేత్లెహేములో యూసేబియస్, జోసిఫస్
అనేటువంటి ఇద్దరు చరిత్రకారులు, ఒకడు యూదుల చరిత్రకారుడు, మరొకడు రోమియుల చరిత్రకారులు. వారిద్దరు కూడా యేసుక్రీస్తుని జననమును గురించి, ఆయన పొందిన శ్రమలను గురించి, ఆయన అనుభవించిన మరణమును గురించి, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన విషయాన్ని చరిత్రలో రాసిపెట్టాడు. ఊహాపోహాలు నమ్మేటువంటి వారం కాదు, మనం జరిగిన సత్యాన్ని నమ్ముచున్నటువంటి వారం. ఆయన లోకమును వారి పాపముల నుండి విమోచించడానికి ఈ లోకానికి వచ్చును అనేటువంటిది వాక్యానుసారంగా అది నెరవేరినట్లు మనం చూస్తున్నాం. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాయి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును గూర్చి తెలియపరుస్తున్నాడు. ఆయన శరీర విషయమై మృతి నొందాడు, మరియు ఆత్మ విషయమై ఆయన బ్రతికింపబడ్డాడు, పాపముల విషయమై ఆయన శ్రమపడ్డాడు. దేవునికి స్తోత్రం. మనకందరికీ ప్రాయశ్చిత్తముగా యేసయ్య తన ప్రాణాన్ని అప్పగించాడు. తద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే ఫర్గివ్నెస్. యేసుక్రీస్తుని మరణ పునరుత్థానముల వలన నమ్ముచున్న ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. కేవలం పాప క్షమాపణ కొరకు మాత్రమే క్రీస్తు మరణించాడని మీరు అనుకోకూడదు. పాప క్షమాపణ ఆ ప్యాకేజీలో మొదటిది. ఆ తర్వాత మనకేమనుగ్రహించాడు? ఆయన చెప్పాడు, నేను వెళ్ళుట ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించిన దానిలో ఉన్న ఉద్దేశం, మనకు అనుగ్రహింపబడిన ఫర్గివ్నెస్, పాపక్షమాపణ, దానిని మనం కొనసాగిస్తూ పాపములపై, శాపములపై, అపవాదిపై దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం పాపమునకు దాసులం కాదు, పాపముపై అధికారం కలిగిన వారిగా ఉన్నాం. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ప్రతిదినం మనకు ఆదరణకర్తగా, మనకు హెచ్చరిక చేయుచున్న దేవుని ఆత్మగా మనలో ఉన్నాడు గనక మనం తప్పుదారిలో వెళ్లకుండా ఆదరణకర్త మనకు సలహా అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఒక మంచి ఆలోచనకర్త. మనం నడవలసిన త్రోవను మనకు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపును పొందినటువంటి విశ్వాసి నడవాల్సినటువంటి సరైన మార్గాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు గనక మనం ధన్యులం. పరిశుద్ధాత్మ వచ్చి మనకు పాపముపై, శాపముపై మనకు ప్రాయశ్చిత్తం చేయబడిన క్రీస్తును మనకు పరిచయం చేశాడు. అది మాత్రమే కాదు, మన అందరికీ క్రీస్తు నామమును బట్టి వాటిపై జయం ఉన్నది అని ఆయన మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన ఈ గొప్ప రక్షణ, దానిని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. మనకి ఇవ్వబడిన రక్షణ అనున్నది దేవుని బహుమానమే, దేవుని దానమే. దాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రైల్వే ఎంప్లాయీస్కు ప్రివిలేజ్ పాసెస్ ఇస్తారు. ప్రివిలేజ్ పాస్ ఎందుకు అంటే, ఎయిర్ కండిషన్ బోగీలో వారు కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి ఒక పాస్. ఆ పాస్కు ప్రివిలేజ్ పాస్ అంటారు. ఆ పాస్ ఇంట్లో పెట్టుకొని ట్రైన్ ఎక్కారనుకో ఒప్పుకోరు. ఇక్కడ విజయవాడ, కాజీపేట, సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న టీటీలు బహుశా వాళ్ళకు పరిచయస్తులు గనక అన్న మర్చిపోయాను అని చెప్తే సర్లే పోనీలే అనుకుంటారు. విజయవాడ దాటిన తర్వాత వీళ్ళకు పరిచయం లేని టీటీలు ఎంటర్ అవుతారు. అప్పుడు కుదరదు. నెక్స్ట్ స్టేషన్లో బండి ఆగుతుంది, దిగి అవతల బోగి ఎక్కండి అని చెప్తారు. ఈ ప్రివిలేజ్ పాస్ మనమేదో గొప్ప ఘనకార్యం చేసినందుకు ఇచ్చింది కాదు. మనం ఆ సంస్థలో పనిచేస్తున్నందుకు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ వాడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాన్ని పడేయడానికి వీల్లేదు. రక్షణ మనకు నష్టం అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న క్రైస్తవ సమాజంలో ఉంది.
ఒక్కసారి క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత రక్షణ నష్టం కాదు అని నమ్ముచున్న వారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్నారు, నీకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణను నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని అంటున్నారు. ఈ ప్రివిలేజ్ను నువ్వేం చేయొద్దు, అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, దానిని వదిలిపెట్టకూడదు. ఎల్లప్పుడూ మిమ్మను అడుగు ప్రతివానికి చెప్పడానికి తగినటువంటి ఆ రక్షణ ఆనందం మీరు ధరించిన వారిగా ఉండాలి. రక్షణ ఆనందం పోగొట్టుకున్నారనుకో, సింపుల్గా మొగం మీద కనబడుతుంది. అది బ్రదర్ బాగున్నారా అని అడిగినప్పుడే రక్షణానందం పోగొట్టుకున్న వ్యక్తిని మనకు కనబడతాయి. బాగున్నాను అని చెప్పినా ఈ మూతి కొంచెం వంగరపోతుంది. ఎందుకంటే రక్షణ ఆనందం పోగొట్టుకున్నాడు, దేవునితో లేడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, చేయకూడదని చెప్పిన పని చేశాడు, వెళ్ళకూడదని చెప్పిన చోటికి పోయాడు అనేది అర్థమవుతుంది. అందుకే మనము రక్షణ ఆనందాన్ని అదొక ప్రివిలేజ్ పాస్గా మనం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎల్లప్పుడూ దాన్ని మనం ధరించిన వారిగా మనం ఉండాలి. మన విశ్వాసమును గురించి, మన రక్షణను గురించి హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ వినయముతోనూ సమాధానం చెప్పదగినటువంటి సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవునితో సహవాసం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీయే మన రక్షణ. ఈ రక్షణకు మనం ఎవ్వరం కూడా రక్తం చెందించలేదు, డబ్బు ఖర్చు పెట్టలేదు, ఆస్తి ఇవ్వలేదు. మనం కేవలం క్రీస్తు చేసిన కార్యాన్ని మనం నమ్మాం అంతే. యేసుక్రీస్తు నా కొరకు ప్రాయశ్చిత్త బలిమరణం పొందాడని, ఆయన నా కొరకు క్రయధనం చెల్లించాడని, నాకు ఈ రక్షణను ఉచితంగా ఇచ్చాడు అని నేను నమ్మితే నేను ఆ రక్షణ ఆనందం కలిగిన వ్యక్తినే. యేసుక్రీస్తుకు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నాకు ఇచ్చిన రక్షణ ఆనందంలో నేను ప్రతిదినం జీవించడానికి నేను ప్రయత్నం చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను, అయోగ్యుడనైన నన్ను ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. ఏ యోగ్యత లేని నన్ను నీ కుమారునిగా మార్చినందుకు స్తోత్రం. ఈ ధన్యత అనుభవించే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనం ఆయన కృపలో నడిచినట్లయితే పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండి మనకు సహాయం చేస్తాడు. మనం వెళ్ళకూడని చోటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, నో నో నో, మీరు అక్కడికి వెళ్ళకూడదు. మనం ఏమంటాం, చిల్లర మార్చడానికే పోతున్నా కదా. పరిశుద్ధాత్మ అంటాడు, ఆ కొట్టుకు పోకు. మనం ఏమంటాం, ఒట్టిగా చేయించుకొరకు పోతున్నా. చేయించుకొరకు ఇంకా అవతల వేరే కొట్టు లేదా? ఉన్నది. నీ సాక్ష్యం పోగొట్టుకున్న స్థలానికి చిల్లర మార్చుకోవడానికి పోకమ్మా. మీ సాక్ష్యం పోగొట్టుకున్న స్థలానికి నీవు సింపుల్గా కూడా వెళ్ళొద్దు. అక్కడ వెళ్ళి కూర్చొని సోడాయే తాగాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నేను మాత్రం నా మనసాక్షిని కాపాడుకున్నానండి, వాళ్ళందరూ ఏమేమో తాగారు కానీ నేను మాత్రం సోడా మాత్రమే. సాక్ష్యాన్ని పోగొట్టుకునే స్థలానికి మనం పోకూడదు. సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వెండి బంగారముల కన్నా విలువైనదే మీ పేరు. హల్లెలూయా. మీ సాక్ష్యం, క్రీస్తుతో మీకున్న సహవాసం అది విలువైనదే. ఈ సంబంధాలు, ఈ ఫ్రెండ్షిప్, ఈ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఒక 60-70 సంవత్సరాల్లో ముగింపు పడేదే. 100 సంవత్సరాలు అసలే దాటదు. బంగారమా ప్రాణమా అని పిలిచిన వాళ్ళందరూ వదిలిపెట్టే ఒక సమయం వస్తుంది. ఆ తర్వాత ఎవ్వరు మనతో రారు. మళ్ళీ మన ఒంటరి ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే యేసయ్యతో మనము ప్రేమ కలిగి ఆయన అడుగు జాడలో నడవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చుచున్న హెచ్చరికలు మనం పాటించడానికి మనం సిద్ధపడినట్లయితే, ప్రతిదినం పాపాన్ని జయించడానికి ఉన్నటువంటి అధికారమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ అధికారము మనం వాడుచున్నప్పుడు మనకు ప్రతిదినం ఒక ఆనందం అనిపిస్తుంది. ఈరోజు నేను ఒక మంచి పని చేశాను, ఈరోజు నేను ఒక మంచి కార్యం చేశాను అనేటువంటి తృప్తి ఖచ్చితంగా మనకు ఉంటాయి. ఈరోజు నేను ఓడిపోయాను, రేపు కూడా ఓడిపోతాను అని చెప్పి ఉన్న జీవితం అది జయకరమైన జీవితం కాదు. నిన్న ఓడిపోయినా కానీ
ఈరోజు నేను నిలబడ్డాను, ఈరోజు నేను గెలిచాను, ఈరోజు నేను దేవునితో నడిచాను అని చెప్పడం అది మన సొంత సామర్థ్యం మాత్రమే కాదు, మనకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహించుచున్నటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. మాకు పాప విమోచన ఇచ్చారు, పాపాలపై అధికారం ఇచ్చారు, మాకు ఒక నూతన స్వభావం ఇచ్చారు తండ్రి. మాలో నివసించి మా మీద ముద్ర వేశారు. మీ ఆత్మ ద్వారా మీకు సొత్తై ఉన్నారని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. ఈరోజు మేము ఏమైనా ఫలభరితంగా ఉంటే అది కేవలం మీ ఆత్మ ద్వారానే జరుగుతున్నది అని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మానుసారంగా జీవిస్తూ నీ చిత్తం నెరవేర్చే ధన్యత మాకు దయచేయమని, ఇవ్వబడిన ఈ ప్రివిలేజ్, ఈ పాస్ మేము వదిలిపెట్టకుండా చివరిదాకా దాన్ని కొనసాగించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించి నీవే మహిమ పొందమని, మమ్మల్ని కరుణించమని, ఆశీర్వదించి బలపరిచి నీ కాపుదల మాకు దయచేయమని, ఈ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, విశ్వాసంలో స్థిరులై నిలవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు రక్షణ ఆనందం అనుభవించని వారు ఎవరైనా ఒకరైనా ఇక్కడ ఉన్నట్లయితే వారికి రక్షణ ఆనందం కలుగ చేయండి. యేసే నిజ రక్షకుడని వారికి తెలియపరిచి వారి హృదయాలు నీ కొరకు సమర్పించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.